పండు నీ నీ ఫీలింగ్ ఏంటి నానా? ఇటు చూడు ఒకసారి. ఇట్లుండి పారిపోవాలి, నాకు నేను వండుకోవాలి. ఇంట్లోంచి పారిపోయి సెల్ఫ్ కుకింగా? ఇది చూడు ఒకసారి. నన్ను ఇంట్లో ఉండనిపోతే నేనన్నా పారిపోతా, లేదంటే ఇంట్లో వండుకుంటా. ఓహో, సౌమిత్కి ఏమైందంటే వాడి సారీ చెర్రీ నవ్వొస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ 1 2 3 4, ఇటు సైడ్ ఒక 4, అటు సైడ్ ఒక 4 పళ్ళు ఎక్స్ట్రా ఉండి ఇవి బయటికి పైకి కాకుండా లోపలికి పెరిగిపోతున్నాయి అన్నమాట. దానివల్ల టంగ్ కదలడానికి కూడా ఇబ్బంది అయింది పాపం చెర్రీకి. అబ్బా పండు ఇది ఓపెన్ చేయి, ఆ వీడియోస్ ఏవినివి. సో ఏమైందంటే వాళ్ళ నాన్న దగ్గరుండి చక్కగా ఆ 4 పళ్ళు రాలగొట్టించారు. ఇదన్నమాట ఆయనకి ఇలా జరిగింది చెర్రీకి. పాపం అసలు చాలా పెయిన్ ఉంది. కాకపోతే ఏంటంటే చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడు, తినకుండా సతాయిచ్చేవాడు. సేమ్ ఇప్పుడు అలాగే గుజ్జన్నం అన్నం ఉండి నవ్వకు సూచిస్తే నొప్పులు వేస్తాయి. మిక్సీ పట్టి పెరిగేసి పెట్టాను, తినట్లేదు. పిల్లల్లో వామిటింగ్ అయితే ఆనందం, తిని కూడా వామిటింగ్ అయితే ఇంత దారుణంగా. మాట్లాడుకు నన్ను నొప్పులేస్తుంది నాన్న, మాట్లాడికి. ఇలాగా ఏది నాన్న ఒకసారి నీ ముఖ చిత్రం. ఏం చేయాలో అర్థం కాక మూలన పడేసిన గిటార్ తీసి కాసేపు గీకాడు. వాళ్ళ అక్క మళ్ళీ దానికి డస్ట్ దులిపించింది పాపం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ లాస్ట్ ఇయర్ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు సారు. అప్పటికి ఇంకా మేజర్ కాలేదనేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేదు వాళ్ళు, అంటే మైనర్కి ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళ నాన్న డ్రైవింగ్కి వెళ్ళినా ఇంట్లో బోర్ కొడుద్ది అంటే మళ్ళీ డ్రైవింగ్కి వెళ్ళొచ్చాడు ఇప్పుడే. ఇంకా వాళ్ళ నాన్న చెప్తే అదనమాట శ్రీరామచంద్రుడు అనమాట ఈ అబ్బాయి. బో ఇటు చూడము ఒకసారి. అయ్యో పాపం పిల్లల్లో ఇట్లాంటి చిన్న చిన్న తేడాలు మనం చిన్నప్పుడే గమనించుకోలేము. కొన్ని వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మనం పక్క నుండి సాల్వ్ చేయాలి, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఇలాగ అన్నం మిక్సీ పట్టిపోయాలి. లవ్ యూ డాడీ, లవ్ యూ వే పండమ్మ. మీరు మీ పిల్లలకి ఇట్లా గుజ్జన్నంలో పెరిగేసి ఇవ్వకండి ప్లీజ్. అలాగే ఇస్తారు ఫుడ్, మరి జ్యూసెస్ ఇస్తారు, ఇలాగ గుజ్జన్నం పెడతారు.